సో నిజంగానే చాలా ఉన్నాయన్న నీతో మాట్లాడాలి, కానీ నీతో మాట్లాడుతుంటే నీ వాయిస్ వింటుంటే అలా వెల్లువలా వెళ్ళిపోతుంది. చాలా ఇన్స్పైర్గా ఉంది. నాకు కూడా ఇంకా గంటను ఇంటర్వ్యూ చేయాలనిపిస్తుంది, కానీ అంతసేపు ఉన్నా బోర్ కొడుతుంది. కాబట్టి కానీ నిజంగా అన్న మీలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఇంకా భూమి మీద ఉన్నారు కాబట్టి ఇంకా కొంతమందిలోనే చైతన్యం వస్తుందని అయితే నేను నమ్ముతాను అన్న. మీరంటే స్పెషల్గా నాకు ఇంట్రెస్ట్, ఎందుకంటే మీ వాయిస్ కూడా డిఫరెంట్. అసలు మీ వాయిస్ మీరు ఒక పాట పాడుతుంటే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి. కానీ ఇంకా పాడించుకుందాం అనుకున్న పాటలు నేను ఒక మర్చిపో 2-3 పాటలు పాడినాను. నెక్స్ట్ ఒక పాట చేస్తున్నాం అంటే ఏమనంటే, నిలువ నీడాలేని ధనవంతుడా, కొంత అంటే నా లైఫ్ కు అడాప్ట్ అయ్యేటట్టుగా ఉంటుంది. ఎందుకంటే నాకు కొద్ది సంవత్సరాల తర్వాత ఏదో ఒక ప్రాంతానికి పోయి, అంటే నన్ను గుర్తుపట్టని ప్రాంతానికి పోయి ఒక జోలె సంచి ఒక గిన్నె నాకు అట్లా అడుకొని తినాలని ఒక 4 రోజులు అన్నా. అంటే అటువంటి పరిస్థితి లేదన్న పరిస్థితి కాదు అని నేను అదే ఇప్పుడు పాట చెప్తున్నా. నిలువ నీడాలే నీ ధనవంతుడా, నింగి మబ్బులే నీ ఇంటి వాసాలురా, నిలువ నీడాలే నీ ధనవంతుడా, సంకలోన సంచి నీ సందుక. ఇంట్లో పెద్ద పెద్ద సిజర్ బ్యాంకులు డబ్బులు దాపెట్టుకుంటాను, వానికి అది కూడా సరిపోదు. కానీ సంకలోన సంచి నీ సందుక, బతుకు సంబూరమే ఆశలేనందుక, సంకలోన సంచి నీ సందుక, వింత పోకడలుంది లోకమంతా. రకరకాల ఆలోచనలతో ఉన్నారు. వింత పోకడలుంది లోకమంతా, నీకు లేదాయ కప్పుకునే పాత పొంత, ఇంత పోకడలుంది లోకమంతా, మాసిన బట్టలే నీ కాపల. ఇప్పుడు చిరంజీవి కొడుకు బాహుబలి సినిమాలో 100 మందిని చంపుతాడు. పేరు రామ్ చరణ్ 100 మందిని చంపుతాడు. ఆ 100 మందిని చంపేటువంటి, నిజంగానే 100 మందిని చంపేటువంటి మునగాడ ఎవడన్నా భూమి మీద ఉంటే కూడా, మాసిన బట్టలే నీ కాపల, నిన్నొవడు ముట్టలేడు రదండి బలవంతుడా. 100 మందిని చంపేటువంటి దమ్ముంటది దీనికాడ. ఆ మాసిపోయిన బట్టలు చూస్తే ఇంక ఉచ్చబడుతుంది. ఎవడు గెలిచినట్టు, ఎవడు బలవంతుడు, ఎవడు ధనవంతుడు. అంటే ఈ కోణంలో నాకు అట్లా చేయాలని ఉంది, చేస్తా. నాకు అనిపిస్తే చేస్తాను. ఎందుకంటే నేను ఈ పాట కూడా మారుస్తావా ఇలాగే న్యాచురల్ గా ఇట్లుంటే గుర్తుపడతారు, ఇట్లుంటే గుర్తుపడతారు. గా వాళ్ళు ఎట్లుంటారు ఇప్పుడు సంచారం చేసుకుంటా ఊర్లో పొంటి ఇట్లా అడుకుంటా వెళ్ళిపోయి గద్దారామనర్సే అటువంటి పరిస్థితి రాకూడదు అన్న. అంటే నేను ఎందుకంటే అంటే మీలాంటి కళాకారులు అంటే నాకు కూడా నా కళ నీళ్ళు వచ్చేస్తుంది అన్నాను. అంటే నాకు అట్లా పోవాలంటే